హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం అండి. అన్నదాత సుఖీభవ ఏపీ రైతులకు రూ. 20,000 వేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దూసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మరొకసారి నిన్నటి దినాన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పైగా విద్యార్థులకి తల్లికి వందనం పథకం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరొకసారి రైతులు కూడా కీలక అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే కనుక మీ సబ్జెక్ట్ అయితే అర్థం కాదు. ఎప్పుడు వేస్తున్నారు పూర్తిగా వివరిస్తాను రైతులకు అందరికీ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని అయితే అమలు చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం ఈ 2 పథకాల డబ్బులు ఏకకాలంలో సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే ఈ పథకం అమలుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి చేసినట్టుగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చేదైతే ఈ సంవత్సరంలో కొద్దిగా డబ్బులను పెంచి ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పథకానికి అమలు చేస్తున్న సంగతి అన్నదాత సుఖీభవ పథకం ఎంతోమంది రైతులు ఆర్థికంగా చేయూతనివ్వటానికి రైతులకు ఎంతో తోడ్పాటునివ్వడానికి ఎంతోమంది రైతులు ఆసక్తి చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు రైతు భరోసా డబ్బు పడుతుందా, ఈ యొక్క పెట్టుబడి సహాయం కింద లేదా పంటలు నష్టపోతున్న రైతులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించేటువంటి అవకాశం అండి. కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 14,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. రైతుల కోసం రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఇప్పుడైతే అన్నదాత సుఖీభవ పథకం అయితే అప్పుడైతే రైతు భరోసా అనే పథకం అయితే ఉండేది. ఏకకాలంలో ఈ నెల 20వ తారీఖు లోపటే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరొకసారి ఏంటంటే ఈ రైతులకి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలంటే వెంటనే మీరందరూ ఎవరికైతే డబ్బులు పడాలో మరొకసారి గత 3 రోజులుగా అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద డబ్బులు అందరికీ జమ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. అనర్హులను తొలగించేందుకు చాలామంది అనర్హుల యొక్క ఖాతాలకు డబ్బులు వెళ్ళినట్లుగా ప్రభుత్వం గుర్తించి అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలంటే వెంటనే మీకు సంబంధించిన ఆయా రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. ప్రతి రైతులు కూడా అన్నదాత సుఖీభవ లేదా పీఎం కిసాన్ నిధి డబ్బులు పడాలంటే ఈ నెల 16, 17 తారీఖు లోపలే ప్రతి రైతు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చెప్పడం జరిగింది. గతంలో అనుకోవచ్చు చాలామంది గతంలో చేశాం కదా అంటే గతంలో ఏం చేసే ఫార్మర్ ఐడి కార్డు కింద వెళ్ళి రైతు బ్యాంక్ పాస్బుక్ 1B అడంగులు లేదా పాస్బుక్ తీసి ఓటీపీ ద్వారా జనరేషన్ చేయడం జరిగింది. అయితే మరొకసారి అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరూ ఎవరైతే వెళ్ళి ఆయా సంబంధించినటువంటి అధికారులను ఎక్కడైతే ఆర్బీకే కేంద్రాల్లో కావచ్చు, పీఎం కిసాన్ సంబంధించినటువంటి లేదా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళచ్చు. వెళ్ళి ఏడాదికి 3 విడతల్లో డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఏ రైతు అయితే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, వీరికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేస్తామని నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే చేయటం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కూడా సరే గత 2 రోజులుగా ఇవైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఏఓ దగ్గర ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన ఆధార్ కార్డు లేదంటే మీ బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకము అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి యొక్క మొబైల్ నెంబరు ఈ 3 కనుక తీసుకెళ్తే ఆ యొక్క సిస్టమ్ ద్వారా జనరేట్ చేసి ఓటీపీ ద్వారా కావచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా ఏలిముద్ర ద్వారా తిరిగి మళ్ళీ పరిశీలించి ఎవరైతే ఏలిముద్ర ద్వారా లేదా ఓటీపీ ద్వారా జనరేట్ చేసుకుంటున్నారో
వారికి మాత్రమే రైతు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇంకా మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకోకుండా ఉంటే గత 2-3 రోజులుగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ వీడియోను తెలియని వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అందరికీ కూడా ఒక్కసారిగా 7,000 రూపాయల డబ్బులు ఈ నెల 20వ తారీఖునైతే రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తూ ఉన్నది. ఏదేమైనా ఫ్రెండ్స్, పక్కనట్టు గంట బెల్లుకి మీరు నొక్కరండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. ఈ వీడియోను చాలామందికి మీరు షేర్ చేసినట్టయితే మరి అందరికీ కూడా ఈ వీడియో మరి తెలియజేసిన వారు అవుతారు. ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.